సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లిలో ఈ నెల 9న కాంగ్రెస్ నాయకులు దాడిలో హత్యకు గురైన ఉప్పల మల్లయ్య కుటుంబాన్ని మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. మల్లయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మల్లయ్య కుటుంబానికి 5 లక్షల చెక్కును అందించి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని అన్నారు. పార్టీ కార్యకర్తలు ఇలాంటి హత్య రాజకీయాలను ఖండించాల్సిన సమయంలో మౌనం వహించడం కరెక్ట్ కాదన్నారు. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని, అందరికీ బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అద్భుతంగా పనిచేసిన కార్యకర్తలు, నాయకులు అలాగే స్వల్పంగా ఓడిపోయిన వారందరికీ అభినందనలు తెలిపారు. చివరికి ఎంత కిరాతకం అంటే మూత్రం దాగించి దాడి చేస్తే కూడా ఇంతవరకు కేసు పెట్టలేదు. కాంగ్రెస్ నాయకులు ఇంత కిరాతకంగా వ్యవహారం చేసినా అక్కడ ఇంతవరకు పోలీసులు కేసు కూడా పెట్టలేదు. అట్లాగే నిన్న మీరు చూసింటారు, నగరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం చిన్నకాపర్తిలో అక్కడ ఓటింగ్ అయిపోయింది. అభ్యర్థి గెలిచినాడు, మావాడు గెలిస్తే ఆ ఓట్లు కలిపితే గెలుస్తాడని చెప్పి వేసిన ఓట్లను తీసుకుపోయి మోరిలో బారేసి వాటిని కలపకుండా కిరాతకంగా అక్కడ కూడా ఎన్నికను ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా అక్కడ ప్రవర్తన. హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలోనైతే ఇంకా దుర్మార్గం. అక్కడ మా అభ్యర్థులు నామినేషన్ లేకుండా వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టి కాంగ్రెస్ వాళ్ళకి అప్పచెప్పి కిరాతకంగా, అంటే ఇంత భయం కేవలం సర్పంచ్ ఎన్నికలకి ఇంత భయపడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. నిజంగానే 2 ఏళ్లలో మీరు అద్భుతాలు చేసింటే, మీరు నిజంగా బయట చెప్పుకుంటున్నట్టు రేషన్ కార్డులు ఇచ్చినాము, ఇండ్లు ఇచ్చినాము, రుణమాఫీ చేసినాము, అన్ని గొప్పగా చేసినాము అన్న మాట వాస్తవమే అయితే ఎందుకు భయపడుతున్నారు? ఎన్నికలకి ఎందుకు ఆగమైపోతున్నారు? చిన్న చిన్న వాటికి మీరు 6 గ్యారంటీలు అమలు చేసింటే, మీరు ఇచ్చిన 420 హామీలు అమలు చేసింటే ప్రజలే మీకు బ్రహ్మరథం పడతారు, ప్రజలు మీరు అడగకుండా ఓట్లేస్తారు. కానీ ఇవాళ ఈ పంచాయతీ ఎన్నికలకే భయపడిపోయి ఇవాళ ఇట్లా దౌర్జన్యాలకు తెగబడుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు